హాయ్ అండి. ఎలా ఉన్నారు? ఈరోజు టిఫిన్‌కి ఏం ప్రిపేర్ చేయాలా అని ఆలోచిస్తుంటే, నిన్న మిగిలిపోయినటువంటి ఇడ్లీ పిండుంది. అదేమో ఎటూ చాలకుండా ఉంది. ఇలా ఇడ్లీ పిండి మిగిలిపోయినప్పుడు మా అత్తయ్య గారు దానిలో కొంచెం మైదా, కొంచెం పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు ఇవన్నీ ఏసి బాగా కలిపి పునుగులేస్తారండి. అబ్బబ్బా! భలే ఉంటాయండి. ఇప్పుడు నేను కూడా అలాగే ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను. మా ఇంట్లో 90% ఇడ్లీనే ఉంటుందండి. ఎప్పుడైనా అప్పుడప్పుడు దోసలకి ప్రిపేర్ చేస్తూ ఉంటాం. ఇక పునుగులంటారా? అప్పుడప్పుడు ఇలా ఇడ్లీ పిండి మిగిలిపోయినప్పుడు మైదా కలిపి ఇలా ప్రిపేర్ చేస్తూ ఉంటాం. అంతే తప్ప పర్టిక్యులర్‌గా పునుగుల కోసమే అని చెప్పేసి పిండి ప్రిపేర్ చేసేదైతే ఎప్పుడూ ఉండదు. దీంట్లోకి కొత్తిమీరేసిన టమాటా పచ్చడి ఉంటే భలే ఉంటుందండి. కానీ ఈరోజు కొత్తిమీర లేదు. నార్మల్ టమాటా చట్నీయే చేస్తున్నా. అది కూడా బానే ఉంటుందనుకోండి. వేడి వేడి పునుగులు, సైడ్‌కి మజ్జిగ కలిపినటువంటి రాగి జావ కాంబినేషన్ సూపర్ ఉంటదండి. మీరెప్పుడైనా ఇలా ప్రిపేర్ చేసుకున్నారా? ఇలా చేసుకుని ఉంటే ఒక చిన్న కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఈ క్షణం స్వయంవరం ఇవా